వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లిక్కర్ స్కామ్లో సాయిరెడ్డి గారికి ఈడీ పిలిపొచ్చింది. 22వ తేదీన రమ్మన్నారు అన్నది గతంలో మనం తెలుసుకున్నటువంటి వార్త. అండ్ అప్పుడే అనుకున్నాం ఒక విజిల్ బ్లోయర్ కింద విజయసాయిరెడ్డి ఉన్నారు. మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించి కేసిరెడ్డి రాజేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో కేసిరెడ్డి అతనే మొత్తం అంతా కూడా చేశాడు. మీటింగ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంతా అక్కడే జరిగింది అని చెప్పి గతంలోనే నేను విజిల్ బ్లో చేస్తున్నానంటే ఓవరాల్గా నేను మొత్తం అంతా బయట పెడుతున్నానని చెప్పడం అయింది. సరే, దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నోటీసులు ఇచ్చి పిలిపించారు 22వ తేదీన రండి అని. అంటే మనీ లాండరింగ్కి సంబంధించి ఏ వేస్లో వెళ్ళి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు, దాదాపు 3,500 కోట్ల రూపాయల ముడుపులు అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారణ. ఇవన్నీ జరిగి ఎంతోమందిని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కింద పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే ఇతరత్ర అనేక ఉన్నాయి. ఆ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఏసీబీ కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఇక చాలామంది ఉన్నారు. అలాగే వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు, అతను డబ్బులు కట్టలతో పట్టుబడడం, ఆ వీడియోలన్నీ బయటికి రావడం, అలాగే చెవిరెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం, పారిపోయేటువంటి ప్రయత్నాలు గతంలో చేయడం, అలాగే బెయిల్కి సంబంధించి ఏకంగా సిట్ అధికారుల మీదే ఏ విధంగా మాట్లాడాడు. సిట్ ఆఫీస్ ముందే నేను ఇక్కడ ఇల్లేసి కూర్చుంటాను, ఎవడేం చేస్తాడో చూడండి అంటూ బెదిరింపులకు పాల్పడి ఇవన్నీ అయిపోయి. ఈ నేపథ్యంలో మరి ఇటీవల కాలంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఎక్కడ వినిపించలేదు. బట్ సిట్ వాళ్ళు చాలా సైలెంట్గా వర్క్ చేస్తూ ఎక్కడికక్కడ ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ అటు ఈడీకి కూడా సహకరిస్తున్నారు, వాళ్ళ విచారణకు సంబంధించి కూడా చెప్తున్నారు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం. దీంట్లో మిథున్ రెడ్డిని ఇప్పుడు 23వ తేదీన రావాలి విచారణకు అని చెప్పి నోటీసులు పంపించారు. అంటే 22 విజయసాయిరెడ్డి వెళ్తారు, 23 మిథున్ రెడ్డి వెళ్ళి తీరాలి. సో 22 ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కాకుండా కొత్తగా మరి విజయసాయిరెడ్డి 22వ తేదీన ఏం సమాధానాలు చెప్తారు, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి విచారణలో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మళ్ళీ బెయిల్ రద్దు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చెయ్యండి అని చెప్పేదాకా ఇది వెళ్తుందా? ఎందుకంటే 22వ తేదీ విచారణను బేస్ చేసుకుని ఖచ్చితంగా 23వ తేదీన మిథున్ రెడ్డికి ప్రశ్నల పరంపర అనేది ఎదురవబోతోంది. ఇందులో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచి కలెక్షన్స్ ఏ సెంటర్ నుంచి ఏ విధంగా వచ్చాయి, 7 డెన్లకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటని ప్రతి వారం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన సమాచారం ఇచ్చి, అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చేవారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పటివరకు కూడా. అంటే అది ఒక రకంగా ఆరోపణ అని చెప్పినప్పటికీ కూడా ఏపీలో జరిగినటువంటి 2 రకాల లిక్కర్ స్కామ్. మొదటిది ఓన్లీ ఫర్ క్యాష్, దానికి సంబంధించినటువంటి స్కామ్లో ఈ మొత్తం అంతా కూడా చేసింది చెప్పింది అంతా ఈయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్స్ ఎవరైతే ఉన్నారో వారి సోదరులు, వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కీలకంగా అని చెప్పి గతంలోనే వచ్చింది. ఇక వరుసగా పేర్లని తీసుకుంటూ వెళ్తే చివరాఖరికి తేలేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అని ఇప్పటికే ప్రజల్లో అభిప్రాయం బాగా నానుతోంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి, షెల్ కంపెనీలకు సంబంధించి, అలాగే ఈ ముడుపులు ఎక్కడెక్కడ దాకా వెళ్ళాయి, ఎవరెవరి దగ్గర నుంచి ఎన్నికల్లో ఖర్చు చేశారు అన్నటువంటి పాయింట్, వీటన్నింటినీ కనుక తీసుకొస్తే మరి ముందు ఇంకా చాలా సంచలనాలు బయటపడే అంశం ఉంది. ముందుగా ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి విచారణ 22వ తేదీన జరగడం, వెంటనే నెక్స్ట్ రోజే 23న మిథున్ రెడ్డిని విచారణకి పిలవడం అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటకి తీసుకురాబోతోంది అన్నటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? రిపోర్టింగ్ మాత్రమేనా, లేదంటే కలెక్షన్స్కి కూడా ఆయన వ్యవహరించారా? అలాగే ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి సొమ్ముల్లో ఆయనకి ఎంత వాటా దీంట్లో దక్కింది ఏంటి? ఎందుకంటే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఎమ్మెల్యేలను చూసుకోవాలి, అలాగే కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఇది కూడా ఇచ్చారు. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురానికి సంబంధించి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎలక్షనీరింగ్ అంతా కూడా నడిపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అనేటువంటిది కూడా చాలామందికి తెలిసినటువంటి విషయమే. మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని దాదాపుగా ఒక డజన్ మందిని ఓవరాల్గా పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళి పిఠాపురం కేంద్రంగానే పనిచేయించారు పవన్ కళ్యాణ్కి అగెయిన్స్ట్గా అనేది కూడా అందరికీ తెలిసిందే. సో అక్కడ చేసినటువంటి ఖర్చు ఎంత, ఏం చేశారు, ఈ లెక్కలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందేమో అని చాలామంది అనుమానిస్తున్నారు. అలాగే మిథున్ రెడ్డి ఈ మొత్తం స్కామ్లో రాజకేశిరెడ్డి పేరు విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత అయినప్పటికీ ఓవరాల్ స్కామ్లో మిథున్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పి సిట్ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు చాలా క్లియర్గా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం లెక్కలు ఇవన్నీ కూడా తీసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని ప్రశ్నించి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నుంచి కూడా సమాధానాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అది జరిగిన తర్వాత మళ్ళీ అరెస్టు తప్పదేమో అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు.
చూద్దాం. 22 సాయిరెడ్డి చేతుల్లో ఉంటే 23 కూడా సాయిరెడ్డి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లని బేస్ చేసుకోబోయే విచారణ ఉంటుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 23 మిథున్ రెడ్డికి ఏం జరుగుతుంది, వెళ్ళి వచ్చేస్తారా, వెళ్ళి అట్నుంచి అటే వెళ్తారా, ఇది సాయిరెడ్డి స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంది అనేది మాత్రం సుస్పష్టం. చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.